హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రానీ విత్ దక్షిత్. ఏంటి జనాలంతా అనుకుంటున్నారా? తిరుమల అండి. అలిపిరి మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం తిరుమలకి. చాలా ఇయర్స్ అయిపోయింది, ఒక 10 ఇయర్స్ అయిపోయి ఉంటుంది నడుచుకొని వెళ్ళి. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము. దారిలో వెళ్తా ఉంటే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. అక్కడ మనం దక్షిణ ఎంతైనా మనకు తోచినంత ఇస్తే శ్రీవారి పాదాలు ఇస్తారు. అవి తల మీద పెట్టుకొని గుడి చుట్టూ ఒక 5 సార్లు తిరిగితే చాలా మంచిదంటారు. దక్షి దగ్గర తిరిగిపించాము. చాలామంది అయితే పాద పూజ చేసుకుంటూ వెళ్తారు. మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటా చాలా కష్టపడి, కొంతమంది అయితే మోకాళ్ళతో కూడా ఎక్కుతారు. మేము వెళ్తూ ఉంటే దారిలో జింకలు కనిపించాయి. తిరుమలకి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా జింకలు, ఏనుగులు ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తాయి. మాకైతే జింకలు కనిపించాయి. ఈజీ ఎక్కేయచ్చు అనుకున్నాం, చాలా కష్టం అండి. కొంతమంది బాగా ఎక్కేస్తారు, కానీ కొంతమంది చాలా కష్టమవుతుంది. మేము ఒక 20 స్టెప్స్ ఎక్కడం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ ఎక్కడం కూర్చోవడం. మాకు బాబు లగేజ్ ఉంది. మేము ఫుడ్ చేసుకొని వెళ్ళామన్నమాట. పులిహోర, పూరీలు అట్లాంటివి చేసుకెళ్ళాము. ఆ ఫుడ్ క్యారీ చేసాం. లగేజెస్ అయితే కింద వేస్తే మనకి పైన ఫ్రీగా వచ్చేస్తాయి. ఫుడ్ చేతిలో ఉండడం వల్ల బాబుని పట్టుకొని చాలా కష్టమైంది మాకు ఎక్కడానికి. కానీ ఎక్కినంతసేపు కష్టం అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది వ్యూ. కానీ వెళ్ళే దావులో అంతా దేవుళ్ళు ఉండనే ఉంటారు. అవతారాలు అన్నమాట స్వామిటివి. ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారం ఉంటుంది. చిన్నగా అయితే ఎక్కుంటే వెళ్తున్నాం. మేము వెళ్ళి చాలా 10 ఇయర్స్ పైన అయిపోయింది. నడిచి అస్సలు వెళ్ళలేదు. ఒక 4 ఇయర్స్ ముందు అయితే వెళ్ళాం, అప్పుడు నడిచి వెళ్ళలేదు. కార్లో వెళ్ళాము. దక్షికి గుండు చేయించుకొని వచ్చేసాము. ఇప్పటికి 4 ఇయర్స్ అయింది. ఇప్పటికి అనుగ్రహించాడు ఆ దేవుడు మమ్మల్ని ఆ దర్శనంకి. అందరం అయితే వెళ్ళాము. ఇది గాలి గోపురం అంటారు కదా, ఆంజనేయ స్వామి. ఇక్కడ ఉయ్యాళ్ళు కూడా కడతారనమాట. ఉయ్యాళ్ళు కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆరోగ్యం బాగుంటుంది అట్లా అనుకుంటారు. ఉడత ఇది చాలా పెద్దది, బాగుంది చూడ్డానికి. పెద్ద ఉడతలు ఉంటాయి అక్కడ. మనకి చిన్నవి ఉంటాయి, అక్కడ చాలా పెద్దవి ఉంటాయి. దక్షిణ చూడండి, వాళ్ళ డాడీ ఉప్పు మూట ఎక్కించుకొని వస్తున్నాడు. బాగా పై వరకు ఎక్కడ దక్షి అసలు ఎక్కడ అనుకున్నాం మేము. స్టెప్స్ అన్నీ ఎక్కడ, ఇంకా పైన ఓన్లీ నడక ఉంటుంది కదా. అక్కడికి వచ్చినాక కాలు నొప్పులు, ఇంకా నడచలేను అన్నాడు. అప్పుడు ఎత్తుకున్నాం కొంచెంసేపు అందరము. ఎంత లోయ ఉందంటే నడిచి వెళ్ళే దారిలో ఇటు సైడ్ బస్సులన్నీ వెళ్తాయి. మనకి నడచడానికి కొంచెం దావు ఉంటుంది. ఆ దావులో వెళ్తా ఉంటే అసలు దాని సైడ్ మొత్తం గ్రిల్స్ వేసేసారు పక్కకి. చాలా లోతుంది అదైతే. కొండ అసలు నిజంగానే తిరుమల అంటే ఒక అద్భుతం. మనం అసలు ఎన్నిసార్లు వెళ్ళినా మనం కనుక్కోలేం ఏది ఎంట్రన్స్ ఏది అస్సలు తెలియదు మనకి. అదంతా ఒక అద్భుతం లాగా అనిపిస్తుంది మనకి. ఇవి మోకాళ్ళ మెట్లు అంటారు. కొంతమంది మోకాళ్ళ మెట్లు 500 ఎన్నో ఉంటాయి, అన్నీ కూడా మోకాళ్ళతో ఎక్కుతారు. కానీ మన వల్ల అవ్వలేదు. నేను అసలు ఎక్కలేను అనుకున్నా, ఒక 10 అట్లా ఎక్కుదాం అనుకున్నా, కానీ 60 స్టెప్స్ అయితే ఎక్కాను మోకాళ్ళతో. నడిచినంతసేపు అయితే అస్సలు నొప్పే లేదు. గోవిందా గోవిందా అంటే నడిస్తే మనకు అసలు తెలియదు అనమాట నొప్పి. ఎంత బాగా అనిపించిందో. చూడండి, అంగళ్ళు చాలా ఉంటాయి. ఇక్కడికైతే అయిపోయింది నడచడము. ఇవి లాస్ట్ అనమాట. ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తారు కదా మెట్లకి, వాళ్ళకి మిగిలిందంతా ఇక్కడ వేసేసి టెంకాయలు కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటారనమాట. ఇక్కడికి స్టెప్స్ అయిపోతాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనం లగేజెస్ కింద వేస్తాం కదా, అవి ఫ్రీగా పైకి వచ్చేస్తాయి అన్నమాట మనకి. అక్కడ తీసుకొని రూమ్స్ దొరికిన వాళ్ళు రూమ్స్కి వెళ్ళొచ్చు, రూమ్స్ లేని వాళ్ళు ఫ్రీగా లాకర్లు కూడా దొరుకుతాయి మాకు. మేము అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు, రూమ్స్ తీసుకోలేదు, టికెట్స్ తీసుకోలేదు, దర్శనం టికెట్స్. కానీ మాకు అంతా బాగా జరిగింది, అంతా దేవుడు ఉన్నాడు. లాకర్స్ దొరికాయి, లాకర్స్ తీసుకున్నాం, గుండ్లు చేయించుకున్నాం. దక్షి వాళ్ళ డాడీకి, ఇంకా మా పిన్ని వాళ్ళంతా కూడా చేయించుకున్నారు గుండ్లు చేసుకొని ఇక్కడ రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనానికి వెళ్ళిన ఇంకా అక్కడ పైకంతా ఫోన్స్ తీసుకెళ్ళాం కదా, లాకర్స్లోనే పెట్టేసి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కంపార్ట్మెంట్స్లో అట్లా ఉంచారు కానీ చాలా బాగా జరిగింది. ఇంకా తిరిగి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము.